guys, welcome back to another video. ఎలా ఉన్నారు? వాట్సాప్ అండ్ ఇవాల్టి వీడియోలో మనం నేనైతే ఎంతో ఎక్సైట్మెంట్గా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన ఐఫోన్ 16 Pro Maxని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో దట్ ఈస్ వాట్ ఆర్ టుడేస్ వీడియో ఇస్ అబౌట్. సో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కొత్తగా ఛానల్కి వచ్చుంటే మేక్ షూర్ టు ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఒక చిన్న డిస్క్లైమర్ వీడియోలోకి వెళ్ళే ముందు, ఇదైతే ఎలాంటి టెక్ వీడియో కాదు, టెక్ ఛానల్ కాదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అండ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ అయితే నేను యాపిల్ ఈవెంట్ని ఫాలో చేస్తాను, కానీ ఈ ఇయర్ బేమాక్స్ ట్రావెల్ చేయడం వల్ల ఆ పనుల్లో బిజీ ఉండి మనోడు ఇండియా వెళ్తున్నాడు కాబట్టి అసలు యాపిల్ ఈవెంట్ చూసే టైం కూడా దొరకలేదు. అందరికీ తెలుసు యాపిల్ ఈవెంట్ September 9th జరిగింది. సో September 9th అఫీషియల్గా ఈ ఇయర్ రిలీజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవైతే యాపిల్ అనౌన్స్ చేసేసింది. సో ఆ టైంలో మావాడేమో 11th ట్రావెల్ చేస్తున్నాడు US టు ఇండియా. సో అప్పుడు నాకు ఇంకా అస్సలు టైం కుదరలేదు యాపిల్ ఈవెంట్ చూడడానికి ఇయర్. లేకపోతే ఎవ్రీ ఇయర్ నేను యాపిల్ ఈవెంట్ అయితే తప్పకుండా చూస్తాను, ఏం రిలీజెస్ ఉన్నాయి ఏమున్నాయి ఈ ఇయర్ అనేసి. ఇంకొకటి విషయం ఏంటంటే, ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు ఇక్కడ అన్నీ లైక్ అరేంజ్ చేసుకోవడానికి ఆఫీస్కి ఇంట్లో పనులు అన్నిటితో బిజీ ఉండి లైక్ ఒక్కదాన్నే ఉండడం వల్ల నాకు ఆ తర్వాత కూడా దీని స్పెక్స్ చెక్ చేసే టైం కూడా దొరకలేదు. సో దిస్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఓపెనింగ్ నేను చేస్తుంది. ఇప్పుడు వరకు ఏ ఐఫోన్ నేను అసలు ఏమీ తెలియకుండా కొనలేదు, ఇది మాత్రం జీరో నాలెడ్జ్తో కొంటున్నాను. సో ఓపెన్ చేసి చూసేద్దాం మనం ఎలా ఉంది అనేసి. మరి జీరో నాలెడ్జ్ అంటే లైక్ బేసిక్ అయితే తెలుసు, లైక్ నేను నా ఐఫోన్ 15 Pro Max చూపిస్తాను. సో మీకు ఇదైతే నా పాత ఫోన్, మీకు తెలిసిందే, నా ఐఫోన్ 15 Pro Max 256 GB ఐఫోన్ 15 Pro Max. ఇది వచ్చేసి A17 బయోనిక్ చిప్ మీద నడుస్తుంది నాకు. మన కొత్త ఐఫోన్ 16 Pro Max అయితే A18 బయోనిక్ చిప్ అని విన్నాను. అంతకు మించి నాకు పెద్ద డీటెయిల్స్ ఏమీ తెలియదు గైస్, నిజం చెప్తున్నాను. అండ్ దీనికి ఈ రెండు 8 GB ర్యామే ఉందన్నమాట. సో పెద్ద డిఫరెన్సెస్ నాకు తెలిసి అయితే ఏం లేదు నేను చేసిన రీసెర్చ్లో. సో ఓపెన్ చేసి చూసేద్దాం మనం ఏమన్నా లైక్ విజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయా, గేమ్ ఆడేసి అయితే ప్రాసెసర్ డిఫరెన్స్ ఉందా లేదా చూద్దాం. మన మెయిన్ లైక్ నేను ఎవ్రీ ఇయర్ ఫోన్ అప్గ్రేడ్ చేసే మెయిన్ రీజన్ వచ్చేసి నాకు గేమింగ్ కోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి. మనం ఆడే పబ్జీ నాన్ స్టాప్గా అసలు ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా నడవాలి అనేసి నేను ఈ మెయిన్ రీజన్ నేను ఎవ్రీ ఇయర్ ఫోన్ అప్గ్రేడ్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేసేస్తున్నా బల్లిసేస్తున్నా అలా ఏం లేదు. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, యూజువల్గా నా ఐఫోన్ అనేది లాక్డ్ ఉంటుంది. సో నేను AT&T అనే వాడి నెట్వర్క్ మీద ఉన్నాను. సో వాడి నెట్వర్క్ మీద ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ ఎర్లీ అప్గ్రేడ్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ ఎంత అమౌంటో గుర్తులేదు, కానీ మంత్లీ ఎంతో అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. ఆ అమౌంట్ అది ఇట్ విల్ కవర్ అస్ ఫర్ అన్ ఎర్లీ అప్గ్రేడ్ అనమాట. సో ఈ ఫోన్ నీకు కొన్న 1 year కంటే ముందలే అన్లాక్ చేయకపోయినా కానీ రిటర్న్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బికాస్ ఐఎమ్ ఇన్ ది ఎర్లీ అప్గ్రేడ్ ప్రోగ్రామ్. ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు నేను కొనేది 16 Pro Max కాబట్టి 12 Pro Max అండ్ అబవ్, లైక్ 12 Pro అండ్ అబవ్ వీటన్నిటి మీద $1000 ఆఫర్ ఇస్తాడు. సో నేను కొనే 16 Pro Max మీద ఇప్పుడు నేను నా పాత 13 Pro Max వాడికి రిటర్న్ చేసేస్తే నాకు $1000 ఆఫ్ వచ్చిందనమాట దీని మీద. సో అది ఇంకొక మెయిన్ రీజన్ నేను ఫోన్లు అప్గ్రేడ్ చేయడానికి. లేకపోతే ఊరికే $1200-1300 తగిలేసి కొత్త ఐఫోన్ కొనే అంత రిచ్ బొచ్చేం కాదు నేను. సో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అలానే అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ వన్ గుడ్ అడ్వాంటేజ్ అనమాట. నేను నా క్యారియర్ నా సర్వీస్ ప్రొవైడర్ త్రూ నాకు వచ్చేది. సో ఇంకా ఇది డీటెయిల్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్ ది ఐఫోన్ 16 Pro Max. ఓపెన్ చేసిన తర్వాత మనం 15 Pro Maxకి 16 Pro Maxకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అండ్ గేమ్ ఆడేసి గేమ్లో డిఫరెన్సెస్ ఏంటో చూడాలి అనుకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నెక్స్ట్ టైం మనం పబ్జీ లైవ్ పెట్టినప్పుడు మనం చూసేద్దాం ఆ ఫోన్కి ఈ ఫోన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఆబ్వియస్గా అది 120 FPS మీద నడుస్తుంది గేమ్. సో నేను ఇది కూడా 120 FPS మీద నడుస్తుంది. సో ఇంకెలాంటి డిలే లేకుండా లెట్స్ గో చెక్అవుట్ అవర్ బ్రాండ్ న్యూ ఐఫోన్ 16 Pro Max. మంచిగా బబుల్ ర్యాప్ అయితే చేసి ఇచ్చాడు. ఆ మాత్రం బిల్డప్ ఉండాలి కదా ఐఫోన్ అంటే. ఇంకా ఓహో, సో ఇది గైస్
బ్రాండ్. సో ఇది గైస్ ద బ్రాండ్ న్యూ ఐఫోన్ 16 Pro Max. నేనైతే డెజర్ట్ టైటానియం ఆర్డర్ చేశాను. సో ఇది మన ఐఫోన్ 16 Pro Max. నేనైతే డెజర్ట్ టైటానియం ఆర్డర్ చేశాను. అండ్ లైక్ నాకు ఎవ్రీ ఇయర్ నేను అప్గ్రేడ్ చేసినప్పుడు ఆ ఇయర్లో వచ్చిన కొత్త కలర్కి అప్గ్రేడ్ చేయడం నాకు ఇష్టము. సో నేను యూజువల్గా పర్చేస్ చేసినప్పుడు నేను ఆ ఇయర్ ఆ ఫోన్లో వచ్చిన కొత్త కలర్ తీసుకుంటాను. నా 12 Pro Maxలో ఏమో బ్లూ కలర్ తీసుకున్నాను బికాస్ దట్ ఈస్ ద యూనిక్ రిలీజ్ ఆఫ్ ఆ ఇయర్. 13 Pro Max కూడా నాది ఆ బ్లూ ఉంటుంది, 13 Pro Max బ్లూ ఉంటుంది. 14 నేను అప్గ్రేడ్ చేయలేదు. 15 Pro Max వచ్చేసి నాది టైటానియం, లైక్ ఒరిజినల్ టైటానియం కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి డెజర్ట్ టైటానియం. మిగతా అన్నీ నాకు బ్లాక్, గ్రే అవన్నీ లైక్ ఎవ్రీ రిలీజ్లో వచ్చేదే కాబట్టి నాకు బోర్ అనిపిస్తుంది. సో అవి తీయను. యూజువల్గా ఆ ఇయర్ స్పెషల్ కలర్ రిలీజ్ మాత్రం తీస్తాను. సో ఇది వచ్చేసి డెజర్ట్ టైటానియం కలర్. ఎలా ఉంటుందో చూద్దాం. ఐఫోన్ 16 Pro Max మేడ్ ఇన్ కాలిఫోర్నియా. బిఫోర్ దాట్ మీకు ఇంకో చిన్న ఇన్సైట్ ఇస్తాను. సో ఇది వచ్చేసి వాడు నాకు నా పాత ఫోన్ షిప్ చేయడానికి పంపించిన ప్యాకేజ్ అనమాట. సో ఇందులో లైక్ ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఈ పాకెట్లో నా పాత ఫోన్ పెట్టేసి ఇలా సీల్ చేసేస్తే ఫోన్ సేఫ్ ఉంటుంది. సో నా పాత ఫోన్ వాడికి షిప్ చేసిన తర్వాత వాడు ఫోన్ని అంతా చెక్ చేసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని ఫోన్ లైక్ ఏమి బ్రేక్స్ లేవు, ఆన్ అవుతుంది. జనరల్గా నీకు నార్మల్ వర్కింగ్ కండిషన్లో ఉంటే వాడు నాకు ఆ తర్వాత $1000 ఆఫ్ ఇస్తాడనమాట. సో అది నేను ఇప్పుడు ఈ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సిమ్ యాక్టివేట్ చేస్తే నా పాత ఫోన్లో ఉన్న నంబర్ ఇందులోకి వచ్చేస్తుంది. దాని తర్వాత నేను ఆ ఫోన్ మొత్తం ఇరేజ్ చేసేసి ఫైండ్ మై ఐఫోన్ అవన్నీ ఆఫ్ చేసేసి నా పర్సనల్ డేటా అంతా ఇరేజ్ చేసేసి ఇప్పుడు మీకు చూపించిన ప్యాకేజింగ్లో పెట్టేసి లైక్ దగ్గరలో ఉన్న ఫెడెక్స్ దేనికన్నా వేసేస్తే వాడే షిప్పింగ్ లేబుల్ కూడా ఇస్తాడు. సో ఆ షిప్పింగ్ లేబుల్ పెట్టేసి దగ్గరలో ఉన్న యూపీఎస్, యూఎస్పీఎస్, ఫెడెక్స్ వేటిల్లో వేసేసినా కానీ వాడికి చేరిపోతుంది. వాడు తీసుకుని ఇవాల్యుయేట్ చేసి 30 to 60 బిజినెస్ డేస్ లోపల నాకు ఆ $1000 నా AT&T అకౌంట్లో రిఫ్లెక్ట్ అయ్యేలా చూస్తాడు. సో అది ప్రాసెస్. ఇంకా ఎలాంటి సోది లేకుండా నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఐఎమ్ షూర్ యూ గైస్ వాంటెడ్ టు లుక్ ఇట్ టు. సో ఎలాంటి సోది లేకుండా మనం మన ఐఫోన్ 16 Pro Max అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో the official opening of iPhone 16 Pro Max by Chocomax. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు భయం ఫస్ట్ కొత్త ఫోన్ ఇట్లా హ్యాండిల్ చేయాలంటే. ఇంకొక అటు సైడ్ ఓపెన్ చేయలేము మనం. చీరే ఎక్సైట్మెంట్ చాకో. సో మనం ఒక సైడే ఓపెన్ చేసాం, అందుకే రావట్లే అని చూస్తున్నా. కాస్త బుర్ర ఇక్కడ పెట్టి ఓపెన్ చేస్తే అయిపోద్ది. సో ఇది గైస్ నాకు చూద్దామంటే ఓపెన్ అవ్వట్లేదు. ఇంత నూబ్ అన్బాక్సింగ్ ఎవరు చేయరు, ప్రొఫెషనల్గా చేయొచ్చు. వాట్ ఈస్ దిస్? సో రెడీ 1 2 3. రావట్లే. ఓ బాయ్ భలే ఉందబ్బా కలర్. లైక్ పెద్ద తేడా ఏం కనిపించలేదు 15కి 16కి, బట్ కలర్ అయితే క్రేజీ ఉంది. నా 15 చూపిస్తాను. దిస్ ఈజ్ ఒరిజినల్ టైటానియం. ఇది వచ్చేసి డెజర్ట్ టైటానియం 15 Pro Max అండ్ 16 Pro Max. సో ఇదనమాట ద బ్యాక్ ప్లేట్ లుక్. ఇలా అయితే ఉంది. కలర్ పెద్ద తేడా ఏం లేదు. లైక్ దిస్ ఈస్ ది ఒరిజినల్ టైటానియం. ఇది 15 Pro Maxలో, ఇది వచ్చేసి 16 Pro Maxలో డెజర్ట్ టైటానియం అనమాట. ఐ వాంట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. నాకు దీనిపైన ఫింగర్ ప్రింట్స్ పెట్టాలని లేదు. నాకు చాలా ఓసిడి ఎక్కువ. నా బ్యాగ్ కేస్ ఎప్పుడూ ఆర్డర్ చేసా కానీ అమెజాన్లో డిలేస్ అయ్యి ఇంకా రాలేదు. రేపు వస్తుంది. సో ఫోన్ ఇవాళ అయితే వాడినబ్బా. ఐ వాంట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో బాక్స్లో ఫోన్ ఒకటి వచ్చింది, కేబుల్ ఇచ్చాడు, ఛార్జర్ ఇయ్యడుగా, తెలిసిందేగా. ఛార్జర్ పోర్ట్ వచ్చేసి సేమ్ 15 Pro Max పోర్ట్లానే ఉంది. సో దిస్ ఇస్ ద ఛార్జింగ్
పోర్ట్ ఫర్ 16 Pro Max. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఫర్ 15 Pro Max. సో రెండిటికి పెద్ద ఛార్జింగ్ పోర్ట్స్లో తేడా ఏం లేదు. మళ్ళీ సి టైపే ఇచ్చాడు. సో నా ఛార్జర్స్ లైక్ అటు ఇటు చేసి వాడుకోవచ్చు. బట్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. రిగార్డ్లెస్ నేను 2 ఫోన్లు ఒకేసారి ఛార్జ్ పెట్టుకోవాలంటే. అడాప్టర్ మాత్రం ఇవ్వలేదు గైస్. అడాప్టర్ రేపు కొనుక్కుందాం. స్క్రీన్ గార్డ్ వేయించుకోవడానికి రేపు స్టోర్కి వెళ్దాం. స్టోర్కి వెళ్ళి రేపు స్క్రీన్ గార్డ్ వేయించుకుని ఫోన్ సిమ్ యాక్టివేట్ చేయించుకుని ఛార్జర్కి అడాప్టర్ కొనుక్కుని వచ్చేద్దాం. అప్పటి వరకు ఫోన్ అయితే వాడినబ్బా. ఓపెనింగ్ అయితే చేస్తాం. బాగుంది. సో దిస్ ఇస్ ఇట్ గైస్, ద బ్రాండ్ న్యూ iPhone 16 Pro Max. నాకైతే పిచ్చగా నచ్చేసింది. లైక్ వెయిట్ డిఫరెన్స్ కూడా పెద్దగా ఏం లేదు. ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ లైటర్. కానీ ఇప్పుడు వరకు ఇంకా కేసు స్క్రీన్ గార్డ్ ఏం వేయలేదు కదా, దానివల్ల అనుకుంటా. ట్విన్స్లో భలే క్యూట్ ఉన్నాయి. ఇది 15 Pro Max, ఇది 16 Pro Max. సైజ్లో స్లైట్ డిఫరెన్స్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యాక్చువల్గా రెండు పక్కన పెట్టి చూస్తే తేడాలు కనుక్కోవాలంటే చాలా కష్టమే. సో యా, సైజ్లో చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. విచ్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఎందుకంటే నేను గేమ్ ఆడేటప్పుడు కంట్రోల్స్ పెద్దగా మారకుండా ఉంటాయి. బట్ యా, లైక్ నేను చెప్పినట్టు మేజర్ డిఫరెన్స్ ఇస్ ఇన్ ద ప్రాసెసర్ గైస్. మీరు రిమైనింగ్ అంతా నాకు పెద్ద తేడా కనిపించలేదు. దీంట్లో వచ్చేసి iPhone 15 Pro Maxలో A17 బయోనిక్ చిప్ ఉంది. అండ్ దీంట్లో iPhone 16 Pro Maxలో వచ్చేసి A18 బయోనిక్ చిప్ ఉంటుంది. సో ఇదైతే లైక్ టు బి ఆనెస్ట్ విత్ యూ, గేమ్ ఆడేటప్పుడు నాకు కొంచెం హీట్ అవుద్ది. ఆబ్వియస్లీ ప్రాసెసర్ పవర్ఫుల్ ఉంటే ఇంకా హీట్ అవుద్ది. కాబట్టి వెనక లైక్ డెస్క్టాప్ ఫ్యాన్ పెట్టేసుకుంటే మనకు అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైక్ ఆనెస్ట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ నడుస్తుంది నా iPhone 15 Pro Max అయితే గేమ్ పరంగా. నేను ఇంకా వేరే పెద్ద గేమ్ వాడను. లైక్ గేమ్ కాకుండా ఇంకేం ఉంటాయి నా బొంద నాకు చేయడానికి. మ్యాప్స్ వాడతాను మహా అయితే, లైక్ యాపిల్ పే వాడతాను, iMessages, కాల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. ఎక్కువ యూసేజ్ వచ్చేసి లైక్ యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి. బట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది యూసేజ్ ఇన్ మై ఫోన్ వచ్చేసి PUBG మీదే ఉంటుంది. సో అదర్ దాన్ కాల్స్ అండ్ వాట్సాప్ ఆర్ స్టే ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్, నేను ఇన్స్టాగ్రామ్ అవి కూడా పెద్దగా వాడను. మోస్ట్ యూసేజ్ లైక్ నాకు వాట్సాప్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది అండ్ PUBG ఉంటుంది. అంతకు మించి ఇంక రెగ్యులర్ యూజెస్ లైక్ ఫోన్ కెమెరా కూడా పెద్దగా ఏం వాడేది ఉండదు. నేను బొక్కగాని ఫోటోలు దిగుతాను. సో దిస్ ఈస్ ది iPhone 15 Pro Max. సో iPhone 15 Pro Max అయితే గేమ్ పరంగా వచ్చేసి నాకు 120 FPS నడుస్తుంది ఇప్పుడు. అండ్ 16 Pro Max ఆబ్వియస్లీ 15 120 మీద నడుస్తుందంటే ఇది కూడా ఆబ్వియస్గా మనకి 120 FPS నడుస్తుంది. సో ఇంకేదో లైక్ ఒక బటన్ ఏదో యాడ్ చేశాడు అని విన్నాను. వేర్ ఇస్ ద బటన్? బ్లేడీ బటన్. యా ఇక్కడ ఏదో ఎక్స్ట్రా బటన్ ఇచ్చాడు గైస్. లైక్ ఇది లైక్ పవర్ ఆన్ ఆఫ్ వాల్యూమ్ బటన్స్. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఇది వాల్యూమ్ బటన్స్ రెండు అండ్ మ్యూట్ చేసుకునే బటన్. అది పవర్ ఆన్ అండ్ ఆఫ్ కాదు, సారీ. ఇది లైక్ రెండిటికి సేమ్ బటన్స్ ఉన్నాయి. అటు సైడ్ అయితే మనం చూసినట్టయితే దిస్ ఇస్ ద వాల్యూమ్ రెడ్యూస్ చేసే బటన్, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే బటన్. అండ్ ఇది ఫోన్ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవడానికి. లైక్ స్క్రీన్ మీద కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ అ మేజర్ యూసేజ్ అనమాట. ఇంకోటి ఇటు సైడ్ చూస్తే మనకి ఇటు సైడ్ వచ్చేసి కొంచెం మార్చాడు. లైక్ ఇక్కడ ఒక బటన్ ఉంది, దట్ ఈస్ స్క్రీన్ లాక్ అన్లాక్ చేయడానికి. ఇది నా iPhone 15 Pro Max మీద. అండ్ 16 Pro Max మీద స్క్రీన్ లాక్ అన్లాక్ చేయడానికి ఇంకొక బటన్ ఇచ్చాడు. అది కాకుండా అడిషనల్గా ఇంకో బటన్ ఇచ్చాడు. అది ఏం చేస్తుందో నాకు తెలీదు. లైక్ ఐ సెడ్, నేను చాలా ఈసారి స్పెక్స్ కూడా చెక్ చేయకుండా ఆర్డర్ చేశాను. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎ టెక్ రివ్యూ. ఇదైతే ఎలాంటి టెక్ రివ్యూ కాదు. నేనే ఇంకా ఫోన్ ఓపెన్ చేసి ఆన్ చేసి చూడాలి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేసి. నాకు పర్సనల్గా తెలీదు. బట్ ఈ ఎక్స్ట్రా బటన్ అయితే ఇచ్చాడు, అది ఏం చేస్తుందో చూడాలి. ఫోన్ అయితే ఆన్ చేసేద్దాం. ఆన్ అయింది. సో హియర్ వి గో. చలో, ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నాం మన iPhone 16 Pro Max. సో ఫైనలీ ఫోన్ అయితే ఆన్ చేసేసాం. ఇంకా ఇప్పుడు ఫోన్ని సెటప్ చేయాలి. నేను మొత్తం సెటప్ చేసేసి రేపు స్టోర్కి వెళ్ళేసి సిమ్ యాక్టివేట్ చేయించుకుని
దీనిపైన స్క్రీన్ గార్డ్ వేయించేసుకుని అప్పుడు యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ రేపు నాకు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్న కేస్ కూడా వచ్చేయబోతుంది, బ్యాగ్ కేసు. చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేవి, సో నార్మల్ బ్యాగ్ కేస్ ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నా. ఇంకేమైనా ఫ్యాన్సీ వస్తే దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ ఇప్పటికైతే నాకు ప్రొటెక్షన్కి ఏదో ఒకటి కావాలి కదా అన్నట్టు ఆర్డర్ చేశాను. సో హియర్ వి గో. హలో, సో దిస్ ఈజ్ అవర్ బ్రాండ్ న్యూ iPhone 16 Pro Max. సో సెటప్ అయితే చేయాలి. స్క్రీన్ రేషియో కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. లైక్ దీనికి చూస్తే నాకు అమౌంట్ ఆఫ్ స్క్రీన్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. సో స్క్రీన్ రేషియో ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. సో ఇది గైస్, ఫోన్ అయితే సెటప్ చేసేసి రేపు స్టోర్కి వెళ్ళి అవన్నీ తెచ్చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేసి చూపిస్తాను. అండ్ ఇంకొకటి, మనం గేమ్ కూడా త్వరలోనే ఆడేద్దాం. రేపు చెప్పా కదా, రేపు మొత్తం ఫోన్ సిమ్ సెటప్ చేసి సిమ్ యాక్టివేట్ చేయించుకుని బ్యాక్ కేసు స్క్రీన్ గార్డ్ అన్నీ వేయించుకున్న తర్వాత గేమ్ డౌన్లోడ్ చేసి రేపు గేమ్ ఆడేసి గేమ్ ఎలా ఉందో రివ్యూ ఇంకొక వీడియోలో ఇస్తాను. అండ్ మీరు కూడా లైవ్లో iPhone 16 Pro Max గేమ్ ప్లే ఎంజాయ్ చేయాలి అనుకుంటే మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ గైస్. మేక్ షూర్ టు కీప్ సపోర్టింగ్ టు Chocomax అండ్ చిట్టి Chocomax. మనవి 2 ఛానల్స్ ఉన్నాయి. మెయిన్ ఛానల్ వచ్చేసి Chocomax అని ఉంటుంది, అండ్ ఈ వీడియో పోస్ట్ చేసిన ఛానల్ వచ్చేసి చిట్టి Chocomax అని ఉంటుంది. ఇలాంటి ఎక్స్ట్రా మన మెయిన్ ఛానల్లో మనం యూజువల్గా గేమింగ్ వీడియోస్ అయితే చేసేద్దాము. ఇలాంటి ఎక్స్ట్రా వీడియోస్ అండ్ ఏమన్నా స్పిన్ మిల్ వీడియోస్ అవన్నీ ఉంటే మనం చిట్టి Chocomax ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు బోత్ ద ఛానల్స్. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మెయిన్ ఛానల్ది కూడా. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ గేమ్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీని రివ్యూ ఇచ్చేస్తాను. Until then, thank you so much for supporting and thank you so much for watching the video. Take care. Bye bye. Love you all. And this is your Chocomax signing off.